అందరికీ నమస్కారం. యోగా, ప్రాణాయామం, ధ్యానం ఈ మూడు కూడా మన యొక్క జీవన విధానంలో ఒక భాగం కావాలి. ఎందుకంటే శారీరక, మానసిక ఆనందాన్ని ఈ మూడు మనకు అందిస్తాయి. ముఖ్యంగా నిన్న సంపూర్ణ నాడీ శోధన ప్రాణాయామం గురించి తెలుసుకున్నాం. ఈరోజు కపాలపాతి ప్రాణాయామం తెలుసుకుందాం. కపాలపాతి ప్రాణాయామం ద్వారా ఊపిరితిత్తులు శక్తివంతంగా తయారవుతాయి. అలాగే మలినమైనటువంటి గాలి, వాయువులన్నీ బయటికి నెట్టివేయబడతాయి. అలాగే జీర్ణక్రియ వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా కపాలపాతి ప్రాణాయామంలో మనం రెండు చేతులను ఇలాగా మన ఛాతీకి ఇరువైపులా తీసుకుని వచ్చి గాలి పీలుస్తూ పైకి తీసుకురావాలి. గాలి ఫోర్స్గా విడిచిపెడుతూ కిందకి తీసుకురావాలి. రెడీ చేద్దాం. స్టాప్ ఈ సాధన. అలాగనే ప్రాణాయామంలో మరొక ముఖ్యమైనటువంటి ప్రాణాయామం ఉజ్జయిని ప్రాణాయామం. ఇది మనం నోటిని మూసి ఉంచి గొంతుకుని బిగబట్టి సముద్ర అలల వలె వైబ్రేషన్ తీసుకురావడం. దీని ద్వారా శరీరం ఊపిరితిత్తులు శక్తివంతంగా తయారవడమే కాకుండా ఉష్ణ శక్తి కూడా మన శరీరంలో పెరుగుతుంది. స్టాప్ చేశారు. మీ అందరికీ మరొక నమస్కారాలు తెలియజేస్తూ, కొత్తగా ఎవరైనా యోగా సాధన చేసేటప్పుడు దగ్గరలో ఉన్నటువంటి ఇన్స్ట్రక్టర్ ద్వారా తెలుసుకొని చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే మనందరం కూడా ఈ యోగాలో భాగస్వాములై ఆరోగ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్గా మార్పు చెందడానికి అందరం కూడా పాత్రదారులు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.